హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగులో కర్తరి, కర్మని వాక్యాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కర్తరి వాక్యంలో ఏముందో, కర్మని వాక్యంలో ఏముందో ఒకసారి క్లారిటీగా చూద్దాం. కర్తరి వా కర్తరి వాక్యంలో కర్త ప్రధాన కర్త ప్రధానంగా ఉంటుంది. కర్తరి వాక్యాల్లో కర్త అనేది ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా కర్మని వాక్యాల్లో కర్మ ప్రధానంగా ఉంటుంది. తర్వాత కర్తరి వాక్యాల్లో చూసుకున్నట్లయితే ఇందులో కర్త పదానికి ద్వితీయ విభక్తి అనేది ఉంటుంది. కర్మని వాక్యాల్లో కర్త పదం తర్వాత తృతీయ విభక్తి చేతన్ తోడంతో ఉంటుంది కదా, అది తృతీయ విభక్తి అనేది కర్త పదానికి ఉంటుంది. కర్తరి వాక్య తర్వాత థర్డ్ పాయింట్, క్రియ అనేది కర్తను అనుసరించి ఉంటుంది. ఇక్కడ కర్తరి వాక్యంలో క్రియ అనేది కర్తని అనుసరించి ఉంటుంది. కర్మని వాక్యాల్లో కర్మని అనుసరించి ఉంటుంది. తర్వాత కర్తరి వాక్యంలో ఫోర్త్ పాయింట్, ఈ వాక్యంలో కర్త అనేది మొదట వస్తుంది. కర్మని వాక్యాల్లో కర్మ మొదటగా వస్తుంది. ఇక్కడ కర్మని వాక్యం అనేది సంస్కృత వ్యాకరణ సంప్రదాయం అనుసరించి తెలుగులో ఏర్పడ్డాయంట. ఇక్కడ కర్తరి వాక్యం కర్మని వాక్యాన్ని మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే, కర్తరి వాక్యాలు కర్త ప్రధానంగా ఉంటుంది, విభక్తి కర్త పదానికి ఉంటుంది, కర్తను అనుసరించి క్రియ ఉంటుంది. ఇక్కడ కర్త అనేది ఫస్ట్ కర్తరి వాక్యం కాబట్టి కర్తే ఫస్ట్ ఉంటుంది. కర్మని వాక్యాల్లో కర్మ ప్రధానంగా ఉంటుంది, తృతీయ విభక్తి ఉంటుంది, క్రియ అనేది కర్మను అనుసరించి ఉంటుంది, ఫస్ట్ అనేది కర్మ అనేది ఫస్ట్ వస్తుంది కర్మని వాక్యాల్లో. దీన్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, కింద ఇక్కడ పట్టిక ఉంది చూడండి ఒకసారి. ఈ పట్టిక అనేది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ వాక్యం కింద చూడండి, కర్తరి వాక్యం కర్మని వాక్యం అని రాసున్నాం. అది సైడ్కి కర్త కర్మ క్రియ అని ఇటుపక్క లైన్గా వేస్తున్నాం కదా. ఫస్ట్ ఇలా రాసుకోండి. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో కర్తరి వాక్యం కర్మని వాక్యంలో మార్చండి, ఇలా వచ్చిందనుకోండి గుర్తించండి అన్న కూడా రఫ్గా ఈ డయాగ్రామ్ అనేది పేపర్లో వేసుకోండి. చూడండి, కర్త కర్మ క్రియ అని రాసాం కదా. ఫస్ట్ కర్తరి వాక్యం చూడండి. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి అనేది రావాలి. ఇదైతే మ్యాండేటరీ కాదండి, ఒకసారి రావచ్చు ఇంకోసారి రాకపోవచ్చు. కర్మకి అయితే తప్పకుండా ద్వితీయ విభక్తి అనేది వస్తుంది. కొంచెం క్రియని పక్కన పెట్టండి. కర్మని వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. కర్మకి ప్రథమ విభక్తి ఇక్కడ కూడా రావచ్చు రాకపోవచ్చు. అదే క్రియని చూడండి ఒకసారి. కర్తరి వాక్యంలో సమాపక క్రియ చేత అంతమవుతుంది ఇది. కర్మని వాక్యంలో క్రియ అనేది బడు అనే ప్రత్యయం చేత కలపబడుతుంది. ఇక్కడ బడు అనే ప్రత్యయం వచ్చి దానికి క్రియకి యాడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్రాస్గా నేను సింబల్స్ వేసాను చూడండి. కర్తరి వాక్యంలో కర్త ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తికి క్రాస్గా తృతీయ విభక్తి. ఈ ప్రథమ విభక్తి క్రాస్గా ఇటువైపు ప్రథమ విభక్తి అని మళ్ళీ రాసుకోండి. క్రియ ఏమో సమాపక క్రియ కర్తరిలో అయితే, కర్మనీలో అయితే బడు అనే ప్రత్యయం చేర్చబడుతుంది. మనం ఉదాహరణ చూసినట్లయితే, పోతన భాగవతంను రచించెను. ఇక్కడ పోతన భాగవతంను రచించెను. పోతన కర్త, భాగవతం కర్మ, రచించెను అనేది క్రియ. ఇక్కడ పోతన కర్తకి ప్రథమ విభక్తి అనేది రాలేదు. భాగవతము కర్మకి అయితే భాగవతమును ద్వితీయ విభక్తి అనేది వచ్చి చేరింది. రచించను వాక్యం అనేది కంప్లీట్ అయింది. దీన్ని మనం కర్మని వాక్యంలోకి ఎలా మార్చాలంటే, మనం ఏం చెప్పాం, కర్మని వాక్యంలో కర్మ అనేది ఫస్ట్ ఉండాలి అని చెప్పాం కదా. ఫస్ట్ చూడండి, భాగవతము కర్మ అనేది ఫస్ట్ వచ్చింది. భాగవతము పోతనచే రచించబడినది. ఇక్కడ కర్మకి ప్రథమ విభక్తి చూడండి, భాగవతము మూవులు ప్రథమ విభక్తి కదా, మూవు వచ్చి చేరింది. తర్వాత కర్తా పదానికి మనం ఏం చేరాలన్నా తృతీయ విభక్తి. పోతనచే అంటే చే అనేది తృతీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి కదా, చే వచ్చి చేరింది. క్రియాపదానికి రచించబడినది, బడు అనే ప్రత్యయం వచ్చి చేరింది. సెకండ్ ఎగ్జాంపుల్, రాముడు రావణుని సంహరించను లేదా చంపెను. ఇలా రావణుడు రాముడిచే చంపబడ్డాడు. ఇక్కడ కూడా చూడండి, కర్మకి ప్రథమ విభక్తి వచ్చింది, రాముడిచే తృతీయ విభక్తి, చంపబడేను బడు అనే ప్రత్యయం వచ్చి చేరింది.